ప్రతి ఆలోచనను, ప్రతి మాటను ప్రార్థన పూర్వకంగా ప్రభు ఎదుట అడిగినప్పుడు మొన్న 30వ తారీఖు రాత్రి ఇంచుమించు 2 గంటలు ఆ సమయంలో నేను ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు నన్ను దర్శించి చూపించినటువంటి మాట, నేను ఒక మంచి కాపరిగా నీకు నడిచాను, గొప్ప కాపరిగా నీకు నడిచాను, ప్రధాన కాపరిగా నేను నడిపించాను అని ఆ 3 విషయాలను నా మదిలోకి కలిగినప్పుడు ఈ పాట రాయటం జరిగింది. బిగ్గరగా చప్పట్లు కొడదాం. ఇది నేను రాసినటువంటి పాట నూతనంగా. మరొకసారి నేను పాడతా, మీరు నాతో పాటు పాడొద్దులే కానీ వినండి. ఫస్ట్ టైం మీరు ఆరాధనలో పాల్గొన్నారు కాబట్టి మీకు అర్థం కాదు. కాబట్టి నేను పాడిన తర్వాత మీరు నేర్చుకొని అందరి నోట్లో పలికే మాటలు ఇవి. నేను ప్రభువుని అడిగాను, ప్రతి ఒక్కరి నోట్లో ఈ మాటలు రావాలి ప్రభువా. ఏదో పాడుకున్నాం అంటే పాడుకున్నాం కాదు. పోయిన సంవత్సరం నీ కృప నాకు చాలనా అన్న పాట హైదరాబాద్ దాకా చేరింది. స్తోత్రం చెప్పండి. చాలామంది పాడుకుంటున్నారు. ఈ మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి అన్న పాట కూడా నా దేవుడు 2025లో అనేక సంఘాలలో ఆశీర్వాదకరంగా మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి నీవే యేసయ్యా. చప్పట్లు కొట్టండి. మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి నీవే యేసయ్యా. మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి నీవే యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి నీవే యేసయ్యా. మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి నీవే యేసయ్యా. గడచిన కాలమంతా కాచావు దేవా, నీ కృప చేత నడిపించితివి. గడచిన కాలమంతా కాచావు దేవా, నీ కృప చేత నడిపించితివి. నా చేయి విడువని మంచి కాపరి నీవయ్యా. నా జీవితం ఆశీర్వదించావు. నా చేయి విడువని మంచి కాపరి నీవయ్యా. నా జీవితం ఆశీర్వదించావు. అందరూ మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి నీవే యేసయ్యా. మరొకసారి మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి. నా వారు అందరూ నన్ను మరచినను, నన్ను మరువని నా నజరేయుడా. నా వారు అందరూ నన్ను మరచినను,
నన్ను మరువని నా నజరేయుడా, నీ కృపయే నన్ను స్థిరపరచను యేసయ్యా, నీ బలమే నన్ను నిలిపినది యేసయ్యా, నీ కృపయే నన్ను స్థిరపరచను యేసయ్యా, నీ బలమే నన్ను నిలిపినది. అయ్యా మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి. మరొకసారి మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి. విలువేలేని నా జీవితానికి విలువైన నీ పిలుపునిచ్చావయ్యా, విలువేలేని నా జీవితానికి విలువైన నీ పిలుపునిచ్చావయ్యా, నీ ప్రేమేగా బ్రతికించెను యేసయ్యా, నీ సిలువేగా నాకు ఆధారము, నీ ప్రేమేగా నన్ను బ్రతికించెను యేసయ్యా, నీ సిలువేగా నాకు ఆధారము. మంచి కాపరి, మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి, నీవే యేసయ్యా. అందరూ మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి, నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి, నీవే యేసయ్యా. మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి, నీవే యేసయ్యా. హల్లెలూయా. ఇప్పుడు ఎలా ఉంది ఆరాధనలో? అర్థం కాలే మీకు? బాగుందా? చప్పట్లు కొట్టి దేవుని మైపరచు. ఇది పాడుకోదగిన గీతం, చాలా సింపుల్గా చక్కగా ఉండిద్ది. మీరు నేర్చుకోండి. ప్రతి నోట ఈ పాట పలుకునుగాక. ఈ 2024లో చివరి వర్తమానం కొద్దిసేపు నేను అందిస్తాను. మనకి గంట సేపు సమయం ఉంది. కరెక్ట్గా 11 అయింది. 11:40 కల్లా నేను వర్తమానాన్ని ముగిస్తాను. దాని తర్వాత మనకి మిగతా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి చక్కగా కొద్దిసేపు వాక్యం విందండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 12వ వచనం. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నువ్వు జాగ్రత్త పడుము చాలు. మనం చదువుకున్న లేఖన భాగంలో ఉన్న విషయం ఏమిటంటే, గడిచిన కాలంలో అనేకమైన దాస్యపు బంధకాలలో నువ్వు బంధించబడి ఉన్నప్పుడు దేవుడు కృప చూపించి అనేక విధాలుగా నీకు సహాయం చేసి ఎన్నో విషయాలలో నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు మర్చిపోయినా కానీ ఆయన మర్చిపోకుండా, నువ్వు విడిచిపెట్టినా కానీ నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన విడిచిపెట్టకుండా ఎన్నో విషయాలలో ఆయన నిన్ను ఆదుకుంటూ వచ్చాడు. నిన్ను రప్పించాడు, రక్షించాడు, కాపాడాడు. అయితే
ఈ 2024లో ఎక్కడ నువ్వు దేవుణ్ణి మర్చిపోయావు అన్నది ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే చాలు. దేవుణ్ణి మర్చిపోవద్దు, జాగ్రత్త అని రాయబడి ఉంది అక్కడ మాట. యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్తగా ఉండుము. నీ విశ్వాసమును బట్టి, నీ పరిస్థితులను బట్టి దేవుణ్ణి మర్చిపోయి బ్రతకొద్దు నువ్వు. ఒకవేళ మర్చిపోయిన దినాలు ఉన్నాయేమో, పరిస్థితులను బట్టో, కష్టాలను బట్టో, ఇబ్బందులను బట్టో, బలహీనతలను బట్టో, సమస్యలను బట్టో నా దేవుణ్ణి ఒకవేళ నువ్వు మర్చిపోయి ఉన్నావేమో. ఆరాధనలకి రాక, వినాల్సిన వర్తమానాలు వినక, చేయాల్సిన ప్రార్థనలు చేయక, ప్రభువుని మర్చిపోయి ఒకవేళ నువ్వు బ్రతికావేమో, నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో. దేవుడైతే నిన్ను మర్చిపోకుండా ఐగుప్తనబడిన లోకములో నువ్వు పడి ఉన్నప్పుడు నీ వారి ఎదుట, నీ జనుల ఎదుట, నీ స్వజనుల ఎదుట నిన్నెప్పుడో దాస్యపు గృహములో నుండి నిన్ను బయటకు తీసుకొచ్చి పెట్టాడు ఆయన. నిన్ను ఆశీర్వదించిన తర్వాత కూడా ఆయన మర్చిపోయిన దినాలు ఒకవేళ నీ జీవితంలో ఉన్నాయేమో. ఈరోజు చాలామంది దేవుణ్ణి మర్చిపోయి బ్రతుకుతున్నారు. అవసరాలకు వాడుకుంటున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు, ప్రభు ఎదుట చేయాల్సిన విజ్ఞాపనలు చేస్తున్నారు, బాగానే ఉంది. ఆయన మేలు చేసిన తర్వాత, ఆయన చేత ఆశీర్వదింపబడిన తర్వాత, ఆయన చేత కృప పొందిన తర్వాత ఆయనను మర్చిపోయి బ్రతుకుతున్న వారు కూడా చాలామంది ఉన్నారు. కానీ మన విశ్వాస జీవితంలో మనం గుర్తెరగాల్సిన విషయం ఏమిటంటే, సహాయము చేసిన దేవుణ్ణి, రక్షించిన దేవుణ్ణి, కాపాడుతున్న దేవుణ్ణి, కృప చూపుతున్న దేవుణ్ణి ఎన్నడూ కూడా మర్చిపోకుండా బ్రతకటమే జాగ్రత్త కలిగిన జీవితం. స్తోత్రం చెబుదాం. కాబట్టి మన విశ్వాస జీవితంలో ఈ 2024లో ఎక్కడ నువ్వు దేవుణ్ణి మర్చిపోయావు, ఏ విషయంలో నువ్వు దేవుణ్ణి మర్చిపోయి బ్రతికావు, ఏ పరిస్థితుల్లో నువ్వు దేవుణ్ణి మర్చిపోయి జీవించావు, ఏ సందర్భములో నీకు సహాయం చేసిన దేవుని కాదనుకొని నువ్వు బ్రతికిన దినాలు ఉన్నాయో, అదిగో మరి కొద్దిసేపట్లో నూతన సంవత్సరంలో నువ్వు అడుగు పెట్టబోతున్నావు. కాబట్టి నేను నిన్ను మర్చిపోయి బ్రతికాను ప్రభువా, మరువని అనుభవము కలిగిన జీవితాన్ని, భక్తిని నా కలుగు చెయ్యని ఒక నిశ్చలమైన ప్రార్థన అనుభవంతో, శుద్ధ హృదయముతో ప్రభు ఎదుటను విజ్ఞాపన చేసి ప్రభువును వేడుకొని 2025లో నిశ్చయముగా నువ్వు అడుగు పెట్టుదువుగాక. ఒక మాట చెప్పానా, దేవుని వాక్యాన్ని మర్చావంటే గనక, దేవుని వాక్యాన్ని గనక నువ్వు మర్చావంటే గనక ఆయన నిన్ను మర్చిపోతాడన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం చూడండి ఒకసారి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం చూడండి ఒకసారి అందరూ. హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవో జ్ఞానమును విసర్జించుచున్నావు గనక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి గనక నేను నీ కుమారులను మరుతును. నువ్వు దేవుని వాక్యాన్ని మరుస్తున్నావు గనక, బ్రతికించే వాక్యము, బాగు చేసే వాక్యము, నిలబెట్టే వాక్యము, పోషించే వాక్యాన్ని నువ్వు మర్చిపోయి బ్రతుకుతున్నావేమో. ఏమీ కాదనుకులేని దేవుని మర్చిపోయి బ్రతుకుతారండి చాలామంది. దేవుని మాట అంటే లెక్క లేకుండా, భయం లేకుండా, దేవుని సన్నిధి అంటే ఒక భయము, భక్తి లేకుండా, దేవుని వాక్యం అంటే ఒక భయభక్తులతో కూడిన అనుభవము లేకుండా బ్రతుకుతూ ఉంటారు కొంతమంది. అయితే నేనేమంటాను తెలుసా, నీవు నీ దేవుని ధర్మశాస్త్రాన్ని గనక మర్చిపోయి గనక నువ్వు బ్రతికితే, దేవుని వాక్యాన్ని గనక నువ్వు మర్చిపోయి బ్రతికితే
దాని ద్వారా కలిగే నష్టం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను నీ కుమారులను మర్చిపోతాడు. జాగ్రత్త. ఈరోజు చాలామంది దేవుణ్ణి మర్చిపోతున్నారు, వాక్యాన్ని మర్చిపోతున్నారు. వాక్యమే దేవుడు. నేనేమంటే భూప్రపంచం మీద నువ్వు దేన్నన్నా మర్చిపోగాని దేవుణ్ణి, దేవుని వాక్యాన్ని మాత్రం ఎన్నడూ నువ్వు మర్చిపోకూడదు. నువ్వు దేనినన్నా మర్చిపో, తప్పు లేదు. ఒకవేళ నీకు ఇష్టము లేదని అనిపిస్తే మర్చిపో, తప్పు లేదు. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎదురవుతున్న పరిస్థితులను బట్టి, ఇబ్బందులను బట్టి, కష్టాలను బట్టి నువ్వేమి నలిగిపోవాల్సిన అవసరం లేదు. మర్చిపోగాని నిన్ను నిలబెట్టే దేవుని వాక్యాన్ని మాత్రం నువ్వు మర్చిపోయి బ్రతకొద్దు. నిన్ను బాగు చేసే దేవుని మాటను మాత్రము నువ్వు మర్చిపోయి బ్రతకొద్దు. ఒకవేళ నువ్వు అలాగే మర్చిపోయి బ్రతికితే నా దేవుడు అంటున్నాడు, నీ పిల్లలను నేను మర్చిపోతాను అంటున్నాడు. నిన్ను నువ్వు పరీక్షించుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ 2024లో నా దేవుణ్ణి ఏ విషయంలో నేను మర్చిపోయాను, ఎక్కడ నేను మర్చిపోయాను, ఏ విషయంలో నేను విడిచిపెట్టాను, ఏ విషయంలో నేను వదిలిపెట్టుకున్నానన్న ఆలోచన నువ్వు కలిగి ఉంటే చాలు బిడ్డలారా. ఈ రాత్రి నీ ఎదుట ప్రభు అడుగుతున్న మాట ఏంటంటే, నన్ను ఎందుకు మర్చిపోతున్నావు? నేనేం తక్కువ చేశాను నేను నీకు? నా సన్నిధిని ఎందుకు మర్చిపోతున్నావు? నా వాక్యాన్ని ఎందుకు మర్చిపోతున్నావు? నా వాగ్దానాలను ఎందుకు మర్చిపోతున్నావు? ఎన్నో వారాలు నన్ను మర్చిపోయిను నువ్వు, ఎన్నో కూడికలలో నన్ను మర్చిపోయిను నువ్వు, ఎన్నో ప్రార్థనలు నన్ను మర్చిపోయి నువ్వు బ్రతికావు. నా మాటను మర్చిపోయి బ్రతికిను నువ్వు. ఇకనైనా ఒక మంచి తీర్మానం, నిన్ను మరవని బ్రతుకుతో నేను బ్రతుకుతానయ్యా, నిన్ను మర్చిపోని అనుభవంతో నేను జీవిస్తానయ్యా, నిన్ను మర్చిపోకుండా నీ మీద ఆధారపడి బ్రతుకుతానయ్యా అని ఒక మంచి ప్రార్థన అనుభవంతో, ఒక పశ్చాత్తాపంతో కూడిన జీవితాన్ని, ప్రార్థనను చేసి ప్రభువును నువ్వు అడగాలని నేను వేడుకుంటున్నాను. దేవుని వాక్యం సెలవిస్తుంది అదే. నీవు నా ధర్మశాస్త్రం మర్చిపోతున్నావు. ఈరోజు చాలామంది వస్తున్నట్లుగానే వస్తున్నారు, దేవుని మర్చిపోతున్నారు, దేవుని వాక్యాన్ని మర్చిపోతున్నారు, సేవకుని మర్చిపోతున్నారు. ఏమండి, దేవుడంటే భయభక్తులు మర్చిపోతున్నారు, సంఘ క్రమాలు మర్చిపోతున్నారు, పరిచర్య ధర్మాలు మర్చిపోతున్నారు, ప్రార్థన అనుభవాలు మర్చిపోతున్నారు, యాచనలు మర్చిపోతున్నారు, కన్నీటి ప్రార్థనలు మర్చిపోతున్నారు, విశ్వాసాన్ని మర్చిపోతున్నారు. దేనికయ్యా అంటే కావాల్సిందేదో జీవితానికి తెచ్చుకోవాలని, జీవితంలో పెట్టుకోవాలని, ఒక గుర్తింపును, ప్రఖ్యాతిని గాంచాలని ఎంతోమంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి ప్రభువును మర్చిపోతున్నారు. దాని ద్వారా నీకు కలిగేదేంటి? నా దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను మర్చిపోతున్నావు గనక ఈరోజు ఒకవేళ నేను నీ కంటికి అగపడట్లేదేమో, నీకు కలిగిన దానిని బట్టి, నీ అందచందాలను బట్టి, నీ ఐశ్వర్యాన్ని బట్టి, నీ ఘనతను బట్టి, నీకు కలిగిన సమృద్ధిని బట్టి ఒకవేళ నేను అగపడట్లేదేమో, నీకు నా మాట అంటే నీకు భయం లేదేమో, నా సన్నిధి అంటే నీకు భయం లేదేమో, నా సేవకుడంటే నీకు భయం లేదేమో. ఒకప్పుడు నువ్వు భయపడ్డదానివే, ఒకప్పుడు నువ్వు లోబడిన దానివే, ఒకప్పుడు నువ్వు లోబడిన వ్యక్తివే. కానీ ఈరోజు లోబాట అనేది నీ జీవితానికి అంటట్లేదు. ప్రార్థన అనేది ఎక్కువైపోతుంది నీకు. ఎందుకు నన్ను మర్చిపోతున్నావు నువ్వు? ఐగుప్తుల నుండి నిన్ను విడిపించిన వాడిని నేను కాదా? కష్టాలలో ఉన్నప్పుడు నిన్ను బాగు చేసిన వాడిని నేను కాదా? ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అనారోగ్యాల్లో ఉన్నప్పుడు నేను నిన్ను ఆదరించలేదా? ఎవరు నిన్ను చేరదీనప్పుడు, అందరూ నిన్ను మర్చిపోయినప్పుడు నా ప్రేమ కాదా నిన్ను మర్చిపోకుండా చేసిందని దేవుడు ప్రశ్నిస్తున్నాడు బిడ్డలారా. ఈరోజు ఎంతోమంది వారి కష్టాలను బట్టి, వారి ఇబ్బందులను బట్టి, వారి బాధలను బట్టి, వారి బలహీనతలను బట్టి ప్రభువుని మర్చిపోయి బ్రతుకుతున్నారు. దేవుణ్ణి మర్చిపోయి నువ్వేం సాధించగలుగుతావు అంటున్నా నేను. దేవుణ్ణి, దేవుని వాక్యాన్ని, సంఘాన్ని, ప్రార్థనను మర్చిపోయి ఏమీ సాధించగలుగుతావు? నీవు ఏమీ సాధించలేవు. కాబట్టి నువ్వు ఈ రాత్రికాల సమయంలో
నూతన సంవత్సరంలో అడుగు పెట్టక ముందు నువ్వు తీసుకోవాల్సిన తీర్మానాలు ఏంటో తెలుసా? నా జీవితంలో ఈ 2024లో ఎన్నోసార్లు నేను నిన్ను మర్చిపోయి బ్రతికానయ్యా, ఎన్నోసార్లు నేను నిన్ను విడిచిపెట్టి బ్రతికానయ్యా, ఎన్నోసార్లు నీ సన్నిధికి నేను దూరంగా ఎడంగా బ్రతికానయ్యా. మనుషుల్ని చూసుకొని, కలిగినది చూసుకొని, పిల్లలను చూసుకొని, ఆహారం చూసుకొని, వస్త్రాలను చూసుకొని నిన్ను మర్చిపోయి గడియలు ఎన్నో ఉన్నాయి. దయతో నన్ను మన్నించు ప్రభు అని ఒక విజ్ఞాపన, పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థనతో, ఒక మంచి మార్పు కలిగిన మారు మనస్సుతో నా దేవుని నిశ్చయముగా నువ్వు వేడుకొందువుగాక. మంచిగా చెబుదాం. నేను చెప్పా కదా, నువ్వు దేనినన్నా మర్చిపోగానే దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి మర్చిపోవద్దు. ఈరోజు చాలామంది బలహీనులు ఎందుకు అవుతున్నారు? కష్టాలను బట్టి, ఎదురవుతున్న శ్రమలను బట్టి, కుటుంబంలో సమస్యలను బట్టి. భర్త ఏదో అన్నాడని, భార్య ఏదో అన్నదని, పిల్లలేదో అన్నారని, సేవకుడేదో అన్నాడని, తోటి విశ్వాస ఏదో అన్నదని, లేదా చిన్న చూపు చూశారని, భోజనం దగ్గర, పానీయం దగ్గర, ఏమండి, ప్రేమించే దగ్గర, పలకరించే దగ్గర, ఆదరించే దగ్గర, మనుషులను చూస్తున్నావు కాబట్టే, మనుషుల మాటే హృదయానికి తీసుకుంటున్నావు కాబట్టి దేవుని మర్చిపోతున్నావు నువ్వు, దేవుని వాక్యాన్ని మర్చిపోతున్నావు నువ్వు, దేవుని సన్నిధిని మర్చిపోతున్నావు నువ్వు. అంటే నువ్వు గుర్తుపెట్టుకుంటుండే ఏంటంటే, ఒక మనిషి నిన్ను అన్న మాటనే నువ్వు గుర్తుపెట్టుకుంటున్నావు, లేదు ఒక వ్యక్తి నిన్ను కించపరిచిందే నువ్వు గుర్తుపెట్టుకుంటున్నావు, లేదు ఒక వ్యక్తి నిన్ను హేళన చేసిందే నువ్వు గుర్తుపెట్టుకుంటున్నావు. అంటే పనికి మాలినవన్నీ జీవితంలో గుర్తుపెట్టుకుంటున్నావు, కానీ అసలు గుర్తుపెట్టుకోవాల్సిన దేవుణ్ణి మాత్రం గుర్తుపెట్టుకోలేకపోతున్నావు. మర్చిపోకూడని దైవముని ఎదుట ఉందండి. దేవుని నువ్వు కలిగి ఉన్నావు. నిన్ను ఆదరించిన వాడు ఎవడు? నిన్ను స్థిరపరిచిన వారు ఎవరు? నిన్ను నిలబెట్టింది ఎవరు? నిన్ను ప్రేమించింది ఎవరు? ఏవండి, నీకు రోగం వచ్చిందంటే ఆపత్కాలంలో నిన్ను ఆదుకుంది ఎవరండి? దేవుడు కాదా? నువ్వు మర్చిపోయినా కానీ ఒక మాట చెప్పానా, నిన్ను మరవకుండా ఆయన కృప నిన్ను వెంటాడుతుంది. స్తోత్రం చెప్పండి, దగ్గరగా చెప్పండి, మంచిగా చెబుదాం. ఆయన ఎందుకు మర్చిపోకూడదో తెలుసా? ఆయన నిన్ను కన్నాడు గనక. స్తోత్రం చెప్పండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 18వ వచనం చూడండి, చూడండి, అందరూ చూడండి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 18వ వచనం చూడండి. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుణ్ణి మరచితివి. ఎవరిని మర్చిపోతున్నారంట? నిన్ను కనిన దేవుణ్ణి మర్చిపోతున్నావు. కన్న తల్లి గుర్తుంటుంది, కన్న తండ్రి గుర్తుంటుంది, కన్న పిల్లలు గుర్తుంటున్నారు. అసలు అన్నిటికీ కారణభూతుడై, జన్మకే కారకుడై ఉన్నటువంటి దేవుని ఏం చేస్తున్నారు? మర్చిపోతున్నారు. నిన్ను కన్న తండ్రిని నువ్వు మర్చిపోకూడదు, నిన్ను బలపరిచే దేవుని నువ్వు మర్చిపోకూడదు. అందుకే ఆయన అంటున్నా, వాక్యను నువ్వు మరిస్తే నువ్వు అనుకోవచ్చు, ఈరోజు అనుకోవచ్చు, వాక్యమేనండి, ఈరోజు అనుకోవచ్చు, ఈరోజు కలిగిన దానిని బట్టి, ఉన్న వాటిని బట్టి అర్థమైంది, సేవకుడు ఎక్కువ అవ్వచ్చు, నీకు తప్పు లేదు. దేవుడు వాక్యం ఎక్కువ అవ్వచ్చు నీకు, దేవుని సన్నిధి అంటే ఎక్కువ అవ్వచ్చు నీకు, దేవుని మందిరం అంటే నీకు విలువ లేకుండా పోవచ్చు. సేవకుడు నీ కాళ్ళ దగ్గర చెప్పుతో సమానంగా పడవచ్చు. నీకు కలిగిన ధనాన్ని బట్టో, నీ పరపతిని బట్టో, నీ తెలివితేటలను బట్టో, లేదంటే నీకు ఉన్న బలాన్ని బట్టో దేవుని మందిరమే ఒకవేళ నీకు ఎక్కువైపోవచ్చు. కానీ ఒకరోజు నువ్వు లెక్క చెప్పాల్సి వచ్చింది. ఒకరోజు ఏడుస్తూ, దుఃఖపడుతూ, వేధిస్తూ, శ్రమను అనుభవిస్తూ, నీ పిల్లలను మర్చిపోతే నువ్వేం చేయలేవు. ఒక విషయం చెప్పాను, దేవుని మహాకృపను బట్టి కర్మేలు ప్రార్థన మందిరంలో ఉన్న ప్రతి యవనస్తులపై ఆయన కృప ఉంది. స్తోత్రం చెప్పండి. ఆ ధైర్యమే తల్లిదండ్రుల నిర్లక్ష్యం. తాగట్లేదుగా, తినట్లేదుగా, సిగరెట్లు లేవుగా, కైనీళ్ళు లేవుగా,
ఉటకాల అలవాటు లేదు కదా, మోహపు అలవాట్లు లేవు కదా. ఆ ధైర్యమే ఈరోజు ఏం చేస్తుందో తెలుసా? నిర్లక్ష్యం. జీవితానికి నిర్లక్ష్యం వచ్చేస్తుంది. ఒకరోజు చెడిపోతే ఏడిస్తే బాగు చేయటానికి ఎవడు రాడు. దేవుడు అనేది అదే. నిన్ను మరుస్తానని చెప్పట్లేదు ఆయన. ఏమంటుండ ఆయన? నీ పిల్లలను మర్చిపోతా నేను అంటుండు. ఈరోజు ఎంత కాచి కాపాడుతున్నాడండి దేవుడు, ఎంత కృపణిస్తుండో నీ పిల్లలకి. బజార్లో ఈ టయానికి గుట్టకా నవ్వులు కొంటా హ్యాపీ న్యూ ఇయర్ అనుకునేవాడు ఉన్నాడు. నీ పిల్లలు ఏడున్నారు? ప్రభు సన్నిధిలో ఉన్నారు. నువ్వెవరిని మరుస్తున్నావు? దేవుణ్ణి మర్చిపోతున్నావు. నువ్వు మరిచేదేంటి? దేవుని వాక్యాన్ని మరుస్తున్నావు. మా దోస్తుగాడు ఫోన్ చేసిండు, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ రా అబ్బాయి అన్న. చాలా కాలాన్ని చేసిండు వాడు నాకు. ఏం చేస్తున్నారు? ప్రార్థనకి వెళ్తున్నారంటే, ప్రార్థన పాడురా, సాయంత్రానికి 150 బీర్లు పార్సల్ చేసుకున్నాం అంటుండోడు. ఎన్ని బీర్లు అంట? 150 బీర్లు. నీ పిల్లలు ఏడున్నారు? దేవుని సన్నిధిలో ఉన్నారని చెప్పు. ఏడున్నారు? అది గొప్ప, ఇది గొప్ప, ఏది గొప్ప? ఒకవేళ దేవుడు మర్చిపోతే 160 బీర్లో వాడుంటాడు. అదే కంటెంట్. దేవుడు గనక మర్చిపోతే మీకు ఒకవేళ ఎగతాళిగా ఉందేమో, మీకు ఒకవేళ సిల్లీగా ఉందేమో, మీకు ఒకవేళ జోక్గా ఉందేమో. అర్థమైందా? ఈ ఇయర్లో లాస్ట్ ఎండింగ్ మెసేజ్, జాగ్రత్తగా వినాలి. ఒకవేళ నీకు సిల్లీగా ఉన్నా, జోక్గా ఉన్నా, 151 బీర్లో వాడు పాల్గొనక మునిపే నువ్వేం చేయాలి తెలుసా? ఈ కృప నా బిడ్డలకు సదాకాలం నిలవాలయ్యా అని ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పు. నువ్వు మర్చిపోకూడదు. నువ్వెక్కడ మర్చిపోకూడదండి. ఏ విషయంలో కూడా దేవుణ్ణి మర్చిపోయి బ్రతకూడదు. ఇక్కడున్న ప్రతి తల్లి తండ్రికి చెబుతున్నా నేను, ప్రతి తల్లి తండ్రికి, నా పిల్లలు బాగున్నారులే, నా పిల్లలకి ఏ అలవాటు లేదు, నా పిల్లలు శుద్ధిగా ఉన్నారు, శుద్ధంగా ఉన్నారు, అర్థమైందా, నున్నగా ఉన్నారు. ఈ కాదు మనం చేయాల్సింది. ఈ కృప ప్రభువా, ఈ కృప నా పిల్లలకి సదాకాలం ఉండాలయ్యా. అలా ఉండాలంటే నిన్ను అడిగేది ఏంటో తెలుసా దేవుడు? నువ్వు నన్ను మర్చిపోకుండా ఉంటే చాలు. స్తోత్రం చెబుదామా? ఏం చేయాలి? దేవుని మర్చిపోకూడదు. దేవుణ్ణి ఎన్నటికీ మర్చిపోకూడదండి. ఎందుకంటే ఆయన నిన్ను కన్నాడు. నీకేమై ఉన్నాడు తెలుసా? ఆశ్రయదుర్గమై ఉన్నాడంట. హల్లెలూయా. అందుకే నేను ఆ 2వ చరణంలో రాసింది, నా వారందరూ నన్ను మరిచినను నన్ను మరువని నజరేయుడవు నీవే యేసయ్యా. మనుషులు మర్చిపోవచ్చేమో కానీ నేను నిన్ను మరవనంత కాలం నువ్వు నన్ను మరువవు. జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడు మర్చిపోయాను, ఎక్కడ మర్చిపోయాను, ఎలా మర్చిపోయాను అన్నది జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక దైవజనుడు వాక్యం చెప్పడానికి ఒక సంఘానికి వెళ్తే దగ్గర ఒక 200 మంది సంఘం, 250-200 మంది సంఘం. సేవకుడు ఇట్నే వాక్యం చెబుతుండ్రు. ఇటు పక్క పురుషులు ఉన్నారు, ఇటు పక్క స్త్రీలు, యవనస్తులు ఉన్నారు. యూత్ మీటింగ్ అది. ఏ మీటింగు? యవనస్తుల కోడిక. ఇటేమో అబ్బాయిలు ఉన్నారు, ఇటు అమ్మాయిలు ఉన్నారు. ఒకడంట దేవుని సన్నిధిలో ఉన్నది కూడా మర్చిపోయిందంట. ఎక్కడ? ఆడు మర్చిపోయిండు, ఏమో మర్చిపోయింది. యాడ కుదరక ప్రభు మందిరానికి వచ్చి కళ్ళతోనేనంట. ఎట్టంట? సావుకుడే వాక్యం చదువుతున్నామంట, వాడు అటు కూర్చొని, అంటే దానికి కూడా భాష ఉందంట, అది వాళ్ళకే అర్థమైద్దంట. ఎట్ట అంటాడండి? తిన్నవా అంటే 2 సార్లు కొట్టిద్దంట. వాళ్ళని అడిగిందంట, 2 సార్లు కొట్టినావు, ఎందుకు కొట్టినావమ్మా అంటే తిన్నానని అర్థమయ్య గారు అన్నదంట.
ఏంది డల్లుగున్నాం అంటే అట్టనిద్దంట. అంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కడుందో మర్చిపోయారు చెప్పండి? దేవుని సన్నిధిలో. అంతమంది యవనస్తుల్లో అయ్యగారు అంతమందికి వాక్యం చెప్పుకుంటే వీళ్ళిద్దరిని చూసిండు. వాడు అటు గోడ కానుకొని ఇటు గోడ కానుకొని ఒకటే చూసుకోవటం. ఏమండి? అంటే ఇప్పుడు శరీరం ఏమైంది? అపవాది బంధకాల్లో ఉండి మేము దేవుని మందిరంలో ఉన్నామన్న సంగతిని కూడా మర్చిపోయారు. ఉంటాం, ఏడుంటాం? మందిరంలోనే ఉంటాం. కానీ మనలో ఏముండిద్ది? దెయ్యం ఉండిద్ది. ఏముండిద్ది? ఇప్పుడు వాక్యం విననీయకుండా చేసేదేంద్రా బాయ్? మోసే ఏం చేసేదమ్మా? దెయ్యం. వాక్యం వినకుండా చేసేదేంది? దెయ్యం. వాక్యం విననిచ్చేదేంటి? ఆత్మ. పరిశుద్ధాత్మ వాక్యం వినరా బాబు అనిద్ది. దెయ్యం ఏం చేసిద్ది? ఎవరేం షేర్ కొట్టుకొచ్చారో ఒకసారి వెనకై లుక్కై ఏరో మనసుకు. ఓకే, దెయ్యం పని అది. ఏం చేసిద్ది దెయ్యం? వెనకొకసారి లుక్కే. వెనకొచ్చిన వాళ్ళు ఉన్నారు, నువ్వు ముందు కూర్చున్నావు. వెనక చూడవు అసలు. శారమ్మ ఎట్టొచ్చింది అనుకో, చూడు ఒకసారి శారమ్మకి వెళ్ళి చూడు. అదేం చేసిద్ది? బలవంతం. వాక్యమే కాదు బలవంతం చేసేది దెయ్యం కూడా. మనిమ్మేంది ఎప్పుడు కట్టుకొచ్చింది, సేరే కట్టుకొచ్చింది. ఇలా 31గా ఒకటే పనికి పోతుందిగా. ఒకటి మొక్కుంటే ఈ డైలాగులు నీకెందుకు? ఎందుకు అంటున్నా? నువ్వు దెయ్యాని కాబట్టి ఆ డైలాగులు నీ దగ్గర ఉంటుంది. అంటే నువ్వేం మర్చిపోతున్నావు తెలుసా? ఇది దేవుని సన్నిధి అన్న సంగతిని నువ్వు మర్చిపోతున్నావు. నేను వచ్చింది ప్రభువుని ఆరాధించడానికి, ప్రభువుని స్తుతించడానికి నేను వచ్చింది. ఈ సంవత్సరంలో ఎన్ని తప్పులు చేశానో, ఎన్ని దోషములు చేశానో, ఎన్ని అపరాధములు చేశాను, ఎన్ని దుష్కార్యములు నాలో ఉన్నాయో, వాటన్నిటిని ఇంకా కొద్దిసేపు ఒక అరగంట ఉంది మా ముందు. సేవకుడు ఏ వాక్యం చెబుతాడో తద్వారా నా మార్పుని, నా జీవితాన్ని సరిచేసుకొని నూతన సంవత్సరం అడుగు పెట్టాలన్న ఆలోచనతో ఉండాలి. కానీ ఏమండి, ఎవరేం కట్టుకొచ్చుకున్నారు, ఎవరేం వేసుకున్నారు, ఎవరేం తెచ్చారు, వాళ్ళు ఎట్టున్నారు, వీళ్ళ మొక్కలు ఎట్టున్నారు, ఇదంతా నీకు అనవసరం. ఇవన్నీ నువ్వు పట్టించుకోకూడదు. నువ్వు చేయాల్సింది ఏమిటంటే, ఇది దేవుని సన్నిధిని నువ్వు మర్చిపోకుండా బ్రతికితే నా దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఎక్కడ మర్చిపోయావు? ఏ విషయంలో మర్చిపోయాను? ఏ వీధుల్లో మర్చిపోయాను? ఏ కొట్టు దగ్గర మర్చిపోయాను? ఏ షాపు దగ్గర మర్చిపోయాను? ఏ ఇంటి దగ్గర మర్చిపోయాను? ఏ పొలంలో మర్చిపోయాను? అది కూడా లెక్కే. ఏ పొలంలో నువ్వు మర్చిపోయాను? లేదంటే ఇర్మియా గ్రంథంలో అంటాడు కదా, గట్ల మీద మీరు చేసిన పాపపు క్రియలు నాకు అగపడుతున్నాయి అంటాడు. 13:27లో ఉండిద్ది. నువ్వు మర్చిపోయిన అనుభవాలు ఎన్నున్నాయి? నువ్వు మర్చిపోయిన అనుభవాలు ఎన్నున్నాయి 2024లో? నువ్వు దేనిని మర్చిపోలేదే? సంవత్సరం మొత్తం మీద నువ్వు అన్నం తినకుండా ఎన్ని రోజులు మర్చిపోయాను? ఎన్ని రోజులు మర్చిపోయారండి? మర్చిపోయారా? జ్వరం తగిలినా కోడి మాంసం కావాల్సిందే మనకి. మర్చిపోవు కదా. మరి ప్రభు సన్నిధిని ఎందుకు మర్చిపోతావు? నువ్వు బాగు చేసి నిలబెట్టే దేవుణ్ణి ఎందుకు నువ్వు మర్చిపోతావు? సహాయం చేసి నిన్ను కన్న ఆశ్రయదుర్గమైన దేవుణ్ణి నువ్వెందుకు మర్చిపోతావు? నీ పిల్లలు నువ్వు మర్చిపోలేదే ఈ సంవత్సరం అంతా? నీ భర్తను నువ్వు మర్చిపోలేదే? నీ భార్యను నువ్వు మర్చిపోలేదే? అంటే అందరూ గుర్తున్నారు, కానీ కొన్ని సందర్భాల్లో నీకు గుర్తులేంది ఏంటంటే దేవుని వాక్యము, దేవుని సన్నిధి. ఇంకా కొద్దిమంది ఏం చేస్తున్నారు తెలుసా? ఆయన కార్యాలను మర్చిపోతున్నారు. ఏం మర్చిపోతున్నారు? 106వ కీర్తన 13వ వచనం చూడండి. 106వ కీర్తన చూడండి. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి. ఏం చేశారంట? ఆయన కార్యములను వెంటనే మర్చిపోతున్నారు.
వెంటనే ఈ లైవ్ తర్వాత ఒకళ్ళు వినాలి. మన సంఘంలో దేవుడు చావు బ్రతుకులో పోయిండు, చచ్చిపోతాడు అన్నోడిని బ్రతికించిండు. బ్రతికించిన 2 నెలలకే దేవుణ్ణి మర్చిపోతే ఎట్టుండిద్ది చెప్పండి? ఎలా ఉండిద్ది? ఇప్పుడు సతీష్ అప్పని ఎట్ట బాగు చేసిండు దేవుడు? ఎట్ట బాగు చేసిండు సతీష్ అప్పని? చచ్చిపోతాడు ఇక లేడు అనుకున్నాడు అసలు ఆ ప్రాంతంలో. దేవుడు ఏం చేసిండు? బాగు చేసిండు. అప్పేం చేసిండో తెలుసా? వెంటనే కార్యాన్ని మర్చిపోయిండు. సైదుల్ని ఎంత బాగు చేసిండు దేవుడు. డాక్టర్స్ ఆశ్చర్యపోయారు. అరే మేము ఆపరేషన్ చేసిన వాళ్ళు ఇంకా 5-6 నెలలు కూడా కుట్లు మానలేదురా బాబు, నువ్వేంటి ఇంత తొందరగా ఎర్లీగా ఇంత వేకప్పులు నువ్వు చక్కగా బాగుపడ్డు, నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడని డాక్టర్సే దేవుని మహిమపరుస్తూ ఇప్పుడు సైదులు ఏం చేస్తుండు? వెంటనే కార్యాన్ని మర్చిపోతుండ్రు. అలాగే ఎంతోమంది ఉన్నారేడ, వాళ్ళిద్దరనేముంది, కార్యాలను పొందుకొని ఏం చేస్తున్నారు చెప్పండి? వెంటనే మర్చిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వెంటనే ఎలా మర్చిపోతారండి? అదే కుటుంబాలు అనాథలైతే ఏం చేస్తారు? దేవుడు ప్రేమించే కదా నిన్ను బ్రతికించింది. 2024 చూడకుండా గతించిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నీ కుటుంబంలోనే ఉన్నారు, నీ బంధువుల్లో, నీ రక్త సంబంధికుల్లోనే ఉన్నారు. కానీ నా దేవుడు నిన్నేం చేసిండో తెలుసా? ఆయన చల్లని రెక్కల కింద భద్రపరిచిండు. ఇంతేనా? గట్టిగా చెప్పొచ్చు. ఎంత కృపనిచ్చిందండి దేవుడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన నిన్ను మర్చిపోకుండా ఇంకా కాపాడుతూనే ఉన్నాడు. ఆయన కార్యాలను ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎన్ని కార్యాలు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఏ కార్యాలు తక్కువ చేసిండు? ఈరోజు సాక్ష్యాలు ఉన్నాయి, గుర్తుందా మీకు? 31st నైట్ ఏమిస్తాం? సాక్ష్యాలు ఉన్నాయి. ఎవరైనా సిద్ధపడ్డారా? అసలు సిద్ధపడ్డారా? అసలు మాకేం చేసిండు సిద్ధపడటానికి? మాకేమైనా చేసిండో అయింది ఆయన? మా ఎంట ఏమైనా వచ్చిందా? మా పత్తికి వచ్చిందా? మా పరెక్కి వచ్చిందా? అది మా నాట్లకు వచ్చిందా ఆయన? మాకేం చేసిండు మేము చెప్పడానికి? గోపం గిత్తే తగులుకుని ఇప్పుడు నేను పోయిన చేనికల్లో నా దేవుడు ఎంత కృపించిండో. నా పక్కెమటోళ్ళ కన్నా కొదువైంది కానీ నాకు ఏ కొదువు లేదు. స్తోత్రం చెప్పు. టెస్ట్ మనీ ఎంత ఇంపార్టెంటో తెలుసా? సాక్ష్యం. నా దేవుడు చేసిన మేలును చెప్పటం కూడా మహిమ. కొంతమంది లేచి చెప్పండి అమ్మా అంటే అసలు ఈ 2024లో మాకు బోవే లేదన్నట్టుగా ఇటు కూర్చొని చూస్తారు. మాకు అసలు బోవే లేదు, మేమేం చెప్పావు? నువ్వు చెప్పుకో. పోయిన సంవత్సరం నేనే చెప్పా, రెబ్బ మా ఆపరేషన్ విషయంలో దేవుడు సహాయం చేసిండు. ఏమంటే ఎన్ని మీ మొహాలు చూస్తే అసలు మాకు ఏ కార్యం జరిగిందో నువ్వు మమ్మల్ని ఏమంటున్నావు? ఏమైనా చేసిండా దేవుడు మాకు? నీకు తెలుసా? మాకు తెలియదు, నీకు మాత్రం తెలుసు. నువ్వేం చేస్తావు చెప్పటానికి నిర్మోహమాటం పడి. పోయిన సంవత్సరం 2 చెప్పినట్టున్నారు సంథింగ్. సుక్కమ్మ యశోబు గారు చెప్పినట్టుండు. అంతే, ఎవరు సాక్ష్యం చెప్పలే. ఎందుకంటే వాళ్ళకి ఏం కలగలే పాపం. కలగకుండా పేదోళ్ళు కడుపేద స్థితిలో ఏమైంది ఈ నగరానికి అన్నట్టుగా. ఏమండి మా నగరాలకు ఏం కలగలేదు అన్నట్టుగా. ప్రభువుని స్తుతించే సమయంలో స్తుతించాలా, మేలులు చేసి. అందుకే అంటాడు కదా, కార్యములు వెంటనే వాళ్ళు మర్చిపోతారు. అయితే దావీదు అంటాడు కదా, యెహోవా చేసిన ఉపకారములు దేనిని నువ్వు చెప్పండి మరువకూడదు. స్తోత్రం చెప్పు. ఏం చేయకూడదు? మరువకూడదు. నీ పిల్లలు లేపిండు దేవుడు, నిన్ను లేపిండు, నిన్ను బాగు చేసిండు. ఏమంటే నన్ను బాగు చేసిండు, నీ కుటుంబాన్ని బాగు చేసిండు, సంఘాన్ని బాగు చేసిండు. ఎక్కడ విడిచిపెట్టాడండి? ఈ సంవత్సరం వాగ్దానం చెప్పండి, నీతి అను నా దక్షిణ హస్తంతో మిమ్మల్ని నేను
ఆదుకుంటానన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఎక్కడ ఆదుకోలేదు నా దేవుడు? ఎక్కడ ఆదుకోలేదు? అన్ని విషయాలలో ఆదుకున్నాడు. హల్లెలూయా. శారము పొద్దున్న టెస్టమని చెబుతుంది, అయ్యా రూపాయి బిల్ల లేదయ్యా, కన్నెము నొప్పయ్యా, రూపాయి లేదయ్యా. తెల్లారుజాము లేచి ప్రార్థన చేశానయ్యా, ఇయ్యాల్సిన వాళ్ళు నేను అడగకుండా వచ్చి ఇచ్చారయ్యా. స్తోత్రం చెప్పండి. కన్నీటి ప్రార్థన చేశానయ్యా, ప్రభువా నా కన్ను ఏందయ్యా, నేనేందయ్యా, నా పరిస్థితి ఏందయ్యా అని ఎడ చేసిందంట? కన్నీటి ప్రార్థన. 3ంటికి లేచి. అంటే ఆమె అంటుంది కదా, దేవుడు నన్ను ఆదుకున్నాడయ్యా. ఏమంటే ఇది కాదా కార్యాలంటే? ఏం కావాలి కార్యాలంటే? మీకు ఏం కావాలి నవీన్ గారు? బ్యాక్గ్రౌండ్ డబ్బు కావాలా? కార్యాలంటే ఏందండి? ఏంది కార్యాలంటే? కార్యాలంటే కారు కొంటవా? కార్యాలంటే ఇల్లు కొంటవా? కార్యాలంటే ఫోన్ కొంటవా? కార్యాలంటే ఏంటి? నీ దృష్టిలో కార్యాలు ఏంటి? వివాహం జరగటం కార్యమా? గర్భఫలం కలిగితేనే కార్యమా? లైవ్లో ఉన్న వాళ్ళు పరీక్షించుకోండి. ఈ సంవత్సరం ఏ కార్యం జరగలేదని ప్రార్థన మానేసిన బుద్ధిహీనులు ఎంతోమంది ఇళ్లలో కూర్చున్నారు. క్రైస్తవులే కార్యం జరగలేదని ఇళ్లలో కూర్చుంటున్నారండి చాలామంది. ఏం జరగలేదని? కార్యం. ఏం కార్యం? బట్టలు లేవన్న కార్యం. ఏ కార్యం? బట్టలు లేవా? అది ఒక కార్యమా? అది నిజంగా కార్యమా? కాదు. వస్త్రము కాదు, వాహనం కాదు, ఇల్లు కాదండి కార్యం అంటే. అసలు నువ్వు సజీవంగా ఉండటమే కార్యం. స్తోత్రం చెప్పు, మంచిగా చెప్ప. బతికున్నోళ్ళు చెప్పినట్టు చెప్పొచ్చుగా. హల్లెలూయా అని చెప్పండి. నా మైకులో వినపడాలి లైవ్లో ఉన్న వాళ్ళకి. బిగ్గరగా చెప్పండి. ఎట్టా? బతికి ఉండటమే కార్యం. కలిగినవి కావాల్సినవన్నీ కావాలనుకుంటే ఎట్ట కార్యం అయిద్దండి పోలయ్య గారు? అయిద్దా? ప్రభు చెంతకు నువ్వు బ్రతికి ఉండటమే కార్యం. అదే గొప్ప కార్యం. ఇంక నీకు బట్టలు ఉంటే ఏంది, లేకపోతే ఏంది? అవసరమా మనకి? అవసరం? నీకేందయ్యా రాత్రి చేసి వచ్చినావు అన్నట్టు చూస్తున్నాను. నీకేందయ్యా రాత్రి తెచ్చుకొని కూడా చూడు, లేనట్టుగా చూద్దాం అనుకుంటా. ప్రభు దృష్టిలో మన జీవితంలో మనం కలిగి ఉన్నది కార్యం కాదు, కానీ దేవుడు మనకు కలుగు చేసేదే గొప్ప కార్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఉపకారములలో దేనిని మనము మర్చిపోకూడదు. 2 చెప్పా. 1 దేవుని మర్చిపోకూడదు, దేవుని వాక్యాన్ని మర్చిపోకూడదు. కన్నాడు గనక ఆశ్రయదుర్గమై ఉన్న దేవుని అస్సలు మర్చిపోకూడదు. ఆయన చేసిన ఉపకారములు దేనిని కూడా మరువకూడదు. ఒక్క మాట చెబుతా చూడండి. వేశ్యకు వేగులు వారు సహాయం చేశారు. ఎవరు? వేశ్యే వేగులు వారికి సహాయం చేసింది. రాహాబు వేశ్య యెరికో పట్టణానికి చూడటానికి వచ్చినటువంటి వేగులు వారికి సహాయం చేసింది. ఆమె సహాయం ఎక్కడుందో తెలుసా? ఆమె ఇంటి కిటికీకి ఉంది. దాన్నే ఉపకారం అనే కిటికీ అన్నారు. దాన్ని ఏ కిటికీ? ఉపకారం అనే కిటికీ అంట. ఆ ఉపకారం అనే కిటికీ ద్వారా ఆమె జీవితమే మార్చబడింది. స్తోత్రం చెప్పండి. ఆమె ఉపకారం చేసింది. యెరికోను స్వాధీనపరుచుకున్న తర్వాత యెహోషువ అంటాడు కదా, ఇదిగో యెరికో మొత్తాన్ని స్వాధీనపరచండి, నాశనం చేయండి, కానీ మీకు ఉపకారం చేసిన వేశ్యను మాత్రం మీరు తప్పించండి. ఈ 2024లో చివరి మాట ఏంటంటే, నీకు ఉపకారం చేసిన వాళ్ళని నువ్వు మర్చిపోకూడదు. ఒకవేళ మర్చిపోయి ఉంటే వారి కోసం ప్రార్థన చేయి. నాకు సహాయం చేశారు ప్రభు, నేను మర్చిపోయాను. నాకు మేలు చేశారయ్యా, నేను మర్చిపోయాను. నన్ను ఆదుకున్నారు, నేను మర్చిపోయాను. అవసరానికే వాడుకొని వదిలేశా, నోటి మాట కోసమే వాడుకొని వదిలేశా అన్నవారు ఎవరన్నా ఉంటే గనక ప్రభు ఎదుట ప్రార్థన చేయి, వాళ్ళ కోసం ప్రార్థన చేయి. రాహాబు ఉపకారము ఆమెకి గొప్ప ఉపకారంగా మార్చబడింది. హల్లెలూయా.
కాబట్టి నీ జీవితంలో ఈ 2024లో ధనం రూపంగా అయి ఉండొచ్చు, వస్త్ర రూపంగా అయి ఉండొచ్చు, లేదంటే ఇంకే రూపంగా అయినా అయి ఉండొచ్చు, నోటి మాట అయి ఉండొచ్చు, సహాయం అయి ఉండొచ్చు. అర్థమైందండి? ఏదో ఒక ఉపకారం నీకు చెయ్యక ఎవరు లేరు. ఎవరి ద్వారా నువ్వు సహాయం అయితే పొందుంటావు, ఉపకారం అయితే నీకు కలిగింది. ఉపకారం చేసిన వారిని మాత్రం నువ్వు మర్చిపోవద్దు. వేగుల వారు వేశ్యను ఎలాగైతే గుర్తుపెట్టుకున్నారో, వేగుల వారు రాహాబుని ఎలాగైతే గుర్తుపెట్టుకొని ఉపకారానికి ఉపకారం చేశారో, అటువంటి ఉపకారమైన మనస్సు, ఆలోచన నా దేవుడు నిశ్చయంగా మీకు కలుగు చేయునుగాక. కలిగి ఉండాలి. ఉపకారం చేసిన వాళ్ళకు ఉపకారం చేయటం నేర్చుకోవాలి. ఉపకారం చేసిన వారిని మర్చిపోకుండా నేర్చుకోవాలి. ప్రేమించే వారిని మర్చిపోకుండా నేర్చుకోవాలి. ఆదరించే వారిని మర్చిపోకుండా నేర్చుకోవాలి. రక్షించే దేవుడు, కాపాడే దేవుని మాత్రం మర్చిపోకుండా, ఆయన సన్నిధిని, ఆయన వాక్యాన్ని మర్చిపోకుండా బ్రతకాలి. చివరికి ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను. అందరు నాతో పాటు చెప్పండి ఈ మాట. ఒకటి చేయుచున్నాను. అందరు చెప్పాలి. ఒకటి చేయుచున్నాను, అయితే ఒకటి చేయుచున్నాను. ఏంటా ఒకటంటే, వెనుకున్నవి మరచి ముందున్న వాటికే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. ఈ 2024లో ఉన్న వాటన్నిటిని మర్చిపోయి ముందు దేవుడు నీకించిన వాగ్దానాన్ని చూస్తూ నువ్వు అలయక సలయక నిశ్చయముగా వెదురు చూచుదువుగాక. మర్చిపోవాలి. పౌలు అనేది అదే, వెనుకున్న వాటన్నిటినీ మర్చిపోతున్నాను. ఇక వాటిని నేను కలంచుకోదలుచుకోవట్లేదు. ప్రభువునందున్నవాడు నూతన సృష్టిగా మార్చబడతాడు. కాబట్టి ఇక దానితో నాకు సంబంధం లేదు. ఒకవేళ నిన్ను బాధ పెట్టిన వారే ఉండొచ్చు, నిన్ను కష్టపెట్టిన వారే ఉండొచ్చు, నీ మీద దుమ్మెత్తి పోసిన వారు ఉండొచ్చు, నీ పిల్లల్ని హేళన చేసిన వారు ఉండొచ్చు, నీ భర్తని హేళన చేసిన వారు ఉండొచ్చు, నీ భార్యను కించపరిచి మాట్లాడిన వారు ఉండొచ్చు, మీ కుటుంబమే ఎన్నికలేనిగా చూసిన వారు ఉండొచ్చు. నేను ఏమంటున్నాను తెలుసా? వాళ్ళను మర్చిపోను, వాళ్ళను వదిలేసి, వాళ్ళ మాటలు మర్చిపో, వాళ్ళ ఆలోచనలు తీసేసే. నీలో పదే పదే తలంచుకోవద్దు, నువ్వు బాధపడొద్దు, ఇబ్బంది పడొద్దు. వెనుకున్నవి మరవు, ముందున్న జీవితము, ముందున్న భవిష్యత్తు, దేవుడు నీ కొరకు దాచి ఉంచిన ఉపకారములలో ఎదురు చూస్తూ పౌలు వలె నిశ్చయముగా నువ్వు కొనసాగుదువుగాక, కొనసాగుదువుగాక, ఎదురు చూచుదువుగాక. చూడాలి కూడా, మర్చిపోవాలండి. పగలు ప్రతీకారాలు, కక్షలు జీవితకాలం అంతా పెట్టుకొని పోతే దానివల్ల ఆరోగ్యం క్షీణించింది, సమాధానం ఉండదు, నెమ్మది, ఆదరణ ఉండదు. నా ప్రభు ఈ రాత్రి, ఈ 2024లో చివరి గడియలో మీతో మాట్లాడుతున్న మాట, వెనుకున్నవన్నీ మర్చిపోండి. మీ కొరకు ముందు అనేకమైన కార్యాలను, అనేకమైన అద్భుతాలను, అనేకమైన ఆశీర్వాదాలను మీ కొరకు నేను దాచి ఉంచాను. 2025లో నా దేవుడు నిశ్చయముగా వాటన్నిటిని మీకు అనుగ్రహించునుగాక. ఆయనను మర్చిపోకుండా మీరు బ్రతుకుదురుగాక, ఆయన సన్నిధిని మరవకుండా బ్రతుకుదురుగాక, ఆయన వాక్యమును మరవకుండా బ్రతుకుదురుగాక. అందరూ మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందండి. అందరూ మోకరించండి.